శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావైలో 2వ పాశురం. మొట్టమొదటి పాశురంలో ఒక అమ్మాయిని నిద్రలేపిన భక్తితో కూడిన మరొక అమ్మాయి 2వ పాశురంలో ఏమిటమ్మా చెలి ఇలా ఉన్నావేమిటి అంటూ ఆ స్వామి గురించిన ధ్యాసలో ఉండాలి తప్ప ఇదేమిటి ఇలా పడుకున్నావు అని అంటోంది. పాశం పరంజ్యోతికు என்பாயிராப்பகல் நாம் பேசும்போது எப்போது இப்போதாரமாளிக்கு நேசமும் வைத்தனையோ நெறிலையாய் நெறிலையேர் சிச்சிவையும் சிலவோ விளையாடி ஏசும் இடம் இதாவினார்கள் ஏத்ததற்கு கோசும் மலர் பாதம் தந்தருளா வந்தருளம் தேசன் சிவலோகன் தில்லை சிற்றம்பலத்தல் ஈசனார்க்கு அன்பு ஆர்யாமாலோல் ఏలోరెంబావాయ్. ఏమిటమ్మా చలి సర్వాలంకృతవు. రేయింబవళ్ళు అసలు మనం ఎప్పుడు మాట్లాడుకున్నా నీ భక్తి ప్రేమ అంతా కూడా ఆ పరంజ్యోతి మీదనే అని చెప్తుంటావు కదా. అలాంటి దానివి ఇప్పుడేమైంది నీకు? నేడు నీ ప్రేమంతా ఈ పూలోపాన్పం మీద ఉంచావా? అయ్యో చెలులారా చూడండి, చిచి పరిహాసాలకు దూషణలకు సమయం ఇదేనా అని అంటున్నావా? నేను నిన్ను పరిహసించట్లేదు చెలి. దేవతలు సైతం ఆ తేజోవంతుని శివని పరమాత్ముని మృదు పాదసుమాలను స్తుతించడానికి అనర్హులమని జంకుతారు. అటువంటిది మనను అనుగ్రహింపవచ్చే తిల్లై చిదంబరంలోని ఈశ్వరుడి మీద భక్తి మన మనసంతా నిండింది. కానీ మనమెంత అంత మాత్రం చేత మనం స్వామికి దగ్గర వాళ్ళం అయిపోం కదా. మేలుకొను, అంగీకరించు, ఆలోచించు ఓ మా చెలి అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే సాధారణమైన నిద్ర అయితే మన మనస్సులో అంతర్లీనంగా ఉన్న కోరికలకు, భయాలకు, చింతలకు, సంతోషాలకు, ఎదురుచూపులకు తగినట్టుగా కలలు వస్తూ ఉంటాయి అని చెప్పి మనకు వైజ్ఞానికంగా రుజువు చేయబడింది. మన పెద్ద తరాల వాళ్ళు కూడా మనకి ఈ సంగతి తెలియచేశారు. అయితే అలా కాకుండా సదా భగవంతుడి ధ్యాసలోనే సమయం గడిపే వారికి ఏదైనా భగవంతుడే, కలలోకి కూడా భగవంతుడే వస్తాడు. వారి మాట, నడక, నడత అంతా భగవన్మయమైపోతూ ఉంటుంది. అలా ఉన్నాను అంతా అదే ధ్యాస అని చూపిస్తున్న నువ్వు మరి ఇలా పడుకోనున్నావేమిటి, ఇది మామూలు నిద్ర అని ప్రశ్నిస్తే, భలే ఉందిలే నన్నే ప్రశ్నిస్తున్నావా నువ్వు ఇలా అని పరిహాసం చేయడానికి సమయమా అని ఆ చెల్లి బాధపడుతూ ఉంటే, అమ్మా నేను నిన్ను పరిహసించడం లేదు, ఇంతటి అద్భుతమైన జ్యోతి స్వరూపం పరమాత్ముడు నీకు తెలియందా చెప్పు. నిజానికి మనకున్న అర్హత ఏముంది? మనకున్న అర్హతల్లా చిదంబరంలోని ఈశ్వరుడి మీద భక్తి నిండిన మనస్సే మనకున్న అర్హత. కానీ అది మాత్రం సరిపోతుందా? ఎందుకు అనంటే ఆ పరమాత్ముడి మృదు పాదసుమాలను స్తుతించడానికి కూడా అనర్హులం అనుకుంటారట. ఇంత విపరీతమైన భయం ఉంటుంది అందరికీ కూడా. అసలు ఇలా ఉంటుందా, ఇలా చేయగలుగుతామా, మనం ఆ స్వామిని స్తుతించడానికి మనకు అర్హత ఉందా లేదా అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలాంటిది మనం ఎంత చెప్పు అని అంటున్నారు. జ్ఞాన మార్గంలో పయనించే యోగులకు కూడా అంతు చిక్కని పరతత్వం భక్తి మార్గంలో వారికి తేలికగా వశమవుతుంది అని మనకు పెద్దలు తెలియచేస్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడు భక్తి వలలో, ప్రేమ వలలో పడిపోతాడు. భక్తిగా ప్రార్థించిన వారికి దానికి తగ్గట్టుగా తాను రూపం ధరించి దర్శనమిస్తాడు. ప్రేమగా ప్రార్థించిన వారికి ఆ ప్రేమకు తగ్గట్టుగానే తాను వారితో ఉంటాడు. నిజానికి భగవంతుడికి ఒక రూపం అంటూ లేదు.
మన భావనను బట్టి తాను రూపుదాల్చి మన కోసం దిగి వచ్చి ఆ స్వామి మన ప్రేమకు వశమవుతాడు. అందుకే ఆ స్వామి గురించి ఎంతోమంది మహానుభావులు చెప్పి పాడి తలుచుకొని ఆనందిస్తూ ఉంటారు. ఆనందిస్తూ ఉన్నారు ఇంతకు ముందు కాలంలో, ఇప్పుడు ఆనందిస్తున్నారు, ఎప్పటికీ ఆనందిస్తారు. అయితే ఈ చెలియ చెప్పినట్టు నేను చెప్పనైతే చెప్తున్నాను, స్వామి గురించి ఆనందిస్తున్నాను. ఆయన మాటలను విని, ఆయన గురించి చదువుకొని, ధ్యానించి, పూజించి, చూసి, లేదా స్వామి చెప్పినట్లు బ్రతికి. కానీ అయినా కూడా నేనా సాధారణమైన మనిషిని, మరి నాకు అసలు అర్హత ఉందా లేదా అని చెప్పి సందేహం కలగడం హాస్యాస్పదమేమీ కాదు. ఎవరైనా కూడా అర్హత ఉందా లేదా, 10వ తరగతి పాస్ అయిన అర్హత ఉంటేనే ఇంటర్లోకి అడ్మిషన్ దొరుకుతుంది. అలాంటిది అసలు నా మనస్సులో ఎన్నో లోపాలు, నాకెన్నో శాపాలు, తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు. అలాంటప్పుడు అసలు నాకు అర్హత ఉందా లేదా అని సందేహం కలగడంలో ఆశ్చర్యమేముంది? అలా సందేహం కలిగితే హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా నేను, హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా ఇక నేను. కల్లలాడు నాల్కపైన కనకశైల కోదండుని కమ్రనామమిటులుంచెదను, కల్లలాడు నాల్కపైన కనకశైల కోదండుని కమ్రనామమిటులుంచెదను, ఇక నేను కమ్రనామమిటులుంచెదను. హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా ఇక నేను. మలినమైన మనసులోన మన్మథ మదహారకుని మంగళతను వెటుగాంచెదను, మలినమైన మనసులోన మన్మథ మదహారకుని చక్క మంగళతను వెటుగాంచెదను, చంచలమగు చిత్త వీధి స్థాను మహాదేవు శివుని చక్కని రూపెటు నిలిపెదను, చంచలమగు చిత్త వీధి స్థాను మహాదేవు శివుని చక్కని రూపెటు నిలిపెదను, ఇక నేను చక్కని రూపెటు నిలిపెదను. హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా ఇక నేను. పాపఘనములము కొన్న భావాంబర సీమలోన పరమ తేజునిటు జూచెదను, పాపఘనములము కొన్న భావాంబర సీమలోన పరమ తేజునిటు జూచెదను, చాలకరకు చేతులతో షణ్ముఖ జనకుని కోమల చరణములనిటు తాకెదను, చాలకరకు చేతులతో షణ్ముఖ జనకుని కోమల చరణములనిటు తాకెదను, ఇక నేను చరణములనిటు తాకెదను. హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను, అగజాపతి అర్చనలకు తగుదునా ఇక నేను. హరుని తలచిను తించుటకు అర్హుడనా నేను,
అగజాపతి అర్చనలకు తగుదునాయిక నేను. ఇలా ఎన్నో సందేహాలు రావడానికి వస్తాయి. కానీ ఏది ఏమైనా కూడా మనలో దోషాలున్నా ఏదున్నా కూడా లోకాలన్నిటికీ తండ్రి కాబట్టి ఆయన వాటన్నిటినీ పట్టించుకోడు. కేవలము మన భక్తిని మాత్రమే చూస్తాడు. మన భక్తికి స్వామి సదా మర్యాద ఇస్తాడు. ఈ పాశురంలో చెప్పిన విధంగా జ్ఞాన మార్గంలో పయనించే వారికంటే కూడా భక్తి మార్గంలో వారికి స్వామి సులభ సాధ్యుడు అని తెలిసిన తర్వాత ఇక ఎంత ఆనందం, హద్దులు లేని ఆ ఆనందంతో ఆ స్వామిని ఎంత ఆనందంగా పూజించుకోవచ్చు, ఎంత ఆనందంగా ధ్యానించవచ్చు అనంటే, నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ. హృదయ పీఠికా మధ్యగతాయ, సదమల వాంగ్మయ సంపత్కరాయ, హృదయ పీఠికా మధ్యగతాయ, సదమల వాంగ్మయ సంపత్కరాయ, నదీధరాయ నగవాసాయ, నదీధరాయ నగవాసాయ, విధుకిరీటాయ వేదమయాయ, నమో విధుకిరీటాయ వేదమయాయ. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. పశుపతయే శ్రీపతి వినుతాయ, భసిత సిత శుభాంగాయ భవాయ, పశుపతయే శ్రీపతి వినుతాయ, భసిత సిత శుభాంగాయ భవాయ, ప్రశాంతిదాయ పరాత్పరాయ, ప్రశాంతిదాయ పరాత్పరాయ, నిశితధీదృశానిష్ఠితాయ తే, నమో నిశితధీదృశానిష్ఠితాయ తే నమో. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ. స్వామి అహంకారించిన గంగను ఆ అహంకారం నుంచి ముక్తి కలిగించి తన నెత్తి మీద పెట్టుకున్నాడు. పర్వతం పైనైనా నివసిస్తాడు. చేయరాని తప్పు చేసి కళలు పోగొట్టుకుంటూ పెరుగుతూ తరుగుతూ ఉన్న చంద్రుణ్ణి కూడా తన కిరీటంలో ధరిస్తాడు. వారి భక్తిని చూశాడు తప్ప వారి లోపాలను ఎంచలేదు స్వామి. అలాంటి వాడు శ్రీపతి చేత పొగడబడేవాడు. ఆ స్వామి ఆఖరుకు మనం మరణించి పిడికెడు బూడిదైన తర్వాత కూడా అది కూడా తన ఒంటికి అలముకొని అందరూ వదిలేసినా కూడా నేనున్నాను రా అంటూ శ్మశానవాసి అయ్యి మనల్ని ఉద్ధరించడం కోసమే చూసే స్వామి. అలాంటి స్వామి పట్ల భక్తి ఉండడం కంటే, భక్తితో నిండిపోయిన మనస్సు ఉండడం కంటే అర్హత ఇంకేం కావాలి? ఇంత అద్భుతమైన ఈ 2 కీర్తనలను రచించిన వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కాగా, వీటిని మహాద్భుతంగా
మనసుతోటి ఆలపించారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఇలా స్వామి మీదనే మనసు పెట్టుకున్నానని చెప్తున్నావు నువ్వు, ఇవాళ ఏమిటమ్మా ఇలా ఉన్నావు అని అంటూ రెండవ పాశురంలో ఆ చెలిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. మర్నాడు కలుసుకొని మూడవ పాశురంలో ఇంకా ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ధన్యాస్మి.